ఫౌండర్ ఝాన్సీ రెడ్డి గారికి, మరి ఇక్కడ ఉన్న డాక్టర్స్, లాయర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారు, కోర్సెస్ నుంచి వచ్చిన వారు, మరి మా లీడర్లు ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఇంకా వేదిక ముందున్న మహిళలందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా. ఫస్ట్ మీకు వేట అనేది ఎక్కడ వచ్చిందో చెప్పాలి. వేట అంతకుముందు మా అత్తమ్మ ఒక వేరే ఆర్గనైజేషన్ లో ఉంది అమెరికాలో. అప్పటికే నాకు పెళ్లి కాలేదు అనుకుంటున్నాను, అప్పుడు ఒక సంవత్సరం కాదు. అయితే ఎక్కడైనా కానీ మెయిల్ ఆఫీసర్ మొబైల్ ఆర్గనైజేషన్ ఆడవాళ్ళకి ముందుకోవడం చెప్పడం అయితే మనమే ముందుకు వచ్చి మహిళలకి ఇంకేదైనా పెట్టి మహిళలు అందరూ కలిసి ముందుకెళ్ళాలి. మహిళలకే ఒక ప్రత్యేకంగా ఒక ఆర్గనైజేషన్ ఉండాలన్న ఆలోచనతో ముందుకొచ్చిందే ఈ వేట. అదే అందరూ అంటున్నారు పెడతారా పళ్ళు అన్నట్టుగా. అంటే నాకు తెలిసినంత మటు మా అర్థం ఎప్పుడు చెప్పలేదు, కానీ అక్కడ పోయినప్పుడు చెప్తారు కదా, ఇంకా కొండలో పోయినప్పుడు చెప్తున్నారు కొంతమంది. అంటే ఎంతసేపు అందరూ మహిళలకు పెడతారు, ఝాన్సీ రెడ్డి గారు అందరి నుంచి బయటకు వచ్చి ఒక మహిళలు పెట్టదా పళ్ళు అనుకునే అందరినీ కూడా రోడ్ పైన వేసుకునే విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అని అక్కడ తెలుగు ఆర్గనైజేషన్ పెట్టిండ్రు మహిళలకి. దాని ద్వారా అంటే ఇంట్లో అమెరికాకి చాలా మంది అమెరికాకి వచ్చిన ఇక్కడ నుంచి పెళ్లి చేసుకొని వచ్చిన మహిళలు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏంటంటే కుటుంబ సమస్యలు అట్లాంటివి ఉంటాయి. వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు అమెరికాలో. అంటే ఎక్కడ చెప్పుకుంటే మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, లీగల్ గా ఉంటే ఎట్లాంటివి ఎవరి దగ్గరికి పోయి మనం కొన్ని సమస్య చెప్పుకుంటే దానికి మనకి లీగల్ సపోర్ట్ అయినా అదే ఎట్లా దొరుకుతుంది, న్యాయం ఎట్లా జరుగుతుంది అన్నది తెలియదు. అట్లాంటి మహిళలందరికీ కూడా వేట అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మరి అట్లా అన్నారు, వేట అంటే మనకి వేట కట్టిగా వేట ముందు పెట్టడం అని. అందులో నన్ను కూడా అట్లా వేట తోట ముందు పెట్టిండ్రు మా అత్తమ్మ. నేను ఎన్నడూ కూడా రాజకీయంలో పోస్టాలి, కళలో కూడా కలవాలి. ఎవరు అనుకుంటారు 21 ఏళ్ళకి నాకు పెళ్ళయింది, బీటెక్ అయిపోయిన సేమ్ ఇయరే నాకు మ్యారేజ్ అయింది. నేను ఐఎల్స్ చేయాలి అవి ప్రిపేర్ అయ్యాను, మాస్టర్స్కి వెళ్ళాలి. నాకు అర్థంగా చెప్పాలంటే అమెరికాకి వెళ్ళడం కూడా పెద్దగా ఇష్టమే ఉండదు. కాకపోతే ఇంట్లో బొమ్మంటారు సరే పోయి మాస్టర్స్ అయితే చేసేద్దాం, ఏదో చేసేద్దాం. వచ్చిన తర్వాత ఇంకా ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం అన్న ఆలోచన వచ్చి నేను మా ఫ్రెండ్స్ ఐఎల్స్ చేయాలి ఇవన్నీ కూడా చదువుతున్నాం. కానీ అప్పుడు అనుకోకుండా మ్యాచ్ వచ్చింది, పెళ్ళయింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, మా పాప వచ్చింది. నేను మాస్టర్ చేయలేదు, ఏం చేయలేదు. మాస్టర్స్ చేయలేకపోయినా దాని పై చదువు